నమస్తే చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. వైసీపీ విధ్వంసం బాబు విమర్శ వెనుక వ్యూహం. ఆదాయం దగ్గర కూటమి అంటే కుదరదబ్బా. ఆ రూలు వర్తిస్తే నారా ఫ్యామిలీకి శుభం కార్డే. పవన్ పంథాపై జనసేన శ్రేణుల ఖుషి. సొంత ముద్ర వేసుకునేందుకు లోకేష్ తపన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 మాటలు మాట్లాడితే అందులో సగం గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసం గురించే ఉంటాయి. 7 నెలల పాలన చంద్రబాబు సర్కార్ పూర్తి చేసుకుంది. ఇంకా వైసీపీ ప్రభుత్వ పాలనపైనే కూటమి పాలకులు విమర్శలు చేయడాన్ని గమనించవచ్చు. ప్రభుత్వ అనుకూల మీడియా కూడా వైసీపీ విధ్వంసం అంటూ విషం చిమ్ముతోంది. వ్యవస్థల విధ్వంసం గురించి చంద్రబాబు మాటలు జనానికి విసుగు తెప్పిస్తున్నాయి. అయినప్పటికీ నిత్యం విధ్వంసనామస్మరణే చేయడం వెనుక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దఫా ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితి. అయితే వైసీపీ రాజకీయంగా ఇక లేవదన్న భరోసా చంద్రబాబులో లేదు. వైసీపీకి 11 ఎమ్మెల్యే 4 ఎంపీ సీట్లు మాత్రమే రావడం కంటే ఆ పార్టీ సాధించిన 40% ఓట్లే చంద్రబాబుని ఎక్కువగా భయపెడుతున్నాయి. అందుకే చంద్రబాబు అప్పుడప్పుడు ఆ 40 మంది కూడా వైసీపీకి ఓట్లు వేయకూడదని కోరుతుండడాన్ని గమనంలో పెట్టుకోవాలి. ఇంతకంటే వైసీపీ రాజకీయంగా దెబ్బతినే పరిస్థితి భవిష్యత్తులో వచ్చే పరిస్థితి ఉండదు. అయితే కూటమికి ఇంతకంటే ఘన విజయం భవిష్యత్తులో దక్కే అవకాశమే లేదు. మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో 3 పార్టీలు మళ్ళీ కూటమిగానే ఎన్నికల్లో తలపడతాయో లేదో తెలియదు. ఒకవేళ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రభుత్వ వ్యతిరేకత తప్పక 3 పార్టీలపై పడుతుంది. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ పంథా అనుమానాస్పదంగా ఉంది. ఎప్పుడు ఎట్లా ఉంటారో ఆయనకే తెలియదు. ఇప్పటికే పవన్ కామెంట్స్ రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి నష్టం తెస్తున్నాయన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో పదే పదే వైసీపీ పాలన విధ్వంసం సృష్టించిందనే విమర్శలు చేయడం ద్వారా ఆ పార్టీ అంటే జనంలో భయాన్ని నాటుకునేలా చేసే వ్యూహం చంద్రబాబుది. రాజకీయంగా ఆధిపత్యం సాధించేందుకు నాయకులు రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. చంద్రబాబు గత ప్రభుత్వ విధ్వంస పాలననే ప్రధానంగా నమ్ముకున్నట్టున్నారు. అలాగే 40% వైసీపీ ఓటు బ్యాంక్ ఆయన వెంటాడుతోంది. దాన్ని మిగల్చకుండా చేయాలనే వ్యూహంతో వైసీపీ విధ్వంస పాలన గురించి పదే పదే చంద్రబాబు జనానికి గుర్తు చేయాలని అనుకుంటున్నారు. అయితే చంద్రబాబు హామీలు అమలు చేయకుండా ఇంకా ప్రతిపక్ష పార్టీపై విషం చిమ్మి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే వ్యూహాల్ని జనం పసిగట్టలేని అమాయక స్థితిలో ఉంటారా అనేదే ప్రశ్న. గతంలో జనాగ్రహాన్ని రుచి చూసిన చంద్రబాబు ఇంకా తన మార్క్ పాలిటిక్స్ను అనుసరిస్తుండడం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని అంటుంటారు. కొన్ని చోట్ల బంధుత్వాలకు అనుబంధాలకు చోటు లేదనేది ఈ నానుడి అర్థం. అలాగే ఆదాయం దగ్గరకు వచ్చేసరికి ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాలన సాగిస్తోంది. సహజంగానే కూటమి నాయకులు ఆదాయ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుకుంటున్నారు. ఫలానా దగ్గర ఆదాయం ఉందని తెలిస్తే చాలు కూటమి నాయకులు వాలిపోతున్నారు. కడప నుంచి శ్రీకాకుళం వరకు ఇదే పరిస్థితి. ముఖ్యంగా కూటమికి చెందిన టీడీపీ జనసేన నాయకుల మధ్య గొడవల్ని గమనిస్తే ఆదాయం దగ్గరే చిక్కంత. కడపలో ఏకంగా కలెక్టరేట్లోనే టీడీపీ జనసేన నాయకులు గొడవ పడ్డారు. దేనికోసం అంటే సిద్ధవటం మండలంలో ఇసుక రేషను దక్కించుకునేందుకు. స్థానికంగా తమకే కావాలని జనసేన పట్టుబడుతుంటే అవన్నీ కుదరవని తమకే కావాలని పులివెందులకు చెందిన బీటెక్ రవి వర్గం తేల్చి చెప్పింది. సందట్లో సడేమియా అంటే సిద్ధవటానికి సమీపంలోకి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్గీయులు తామేం తక్కువ అంటూ టెండర్ వేయడానికి ముందుకొచ్చారు. ఉచిత ఇసుక అనే పేరే తప్ప ఇప్పుడు అంతా అమ్మకమే. కోడి పందాలు ఆడించే దగ్గర నుంచి ప్రతి చోట ఆదాయం పొందేందుకు టీడీపీ జనసేన నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉండగానే సొంతింటిని చక్కదిద్దుకోకపోతే ఇంకెప్పుడు సాధ్యమని కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆదాయంలో ఎంతో కొంతైనా ఇవ్వాలి కదా, అంతా ఒక పార్టీ నాయకులే తీసుకుంటామంటే ఎలా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఆదాయం దగ్గరే కూటమి నేతల మధ్య విభేదాలకు దారితీస్తోందన్నది వాస్తవం. అధికారం అంటేనే 10 రూపాయలు సంపాదించుకోవచ్చనే భావన మనసులో ఉంటుంది. మద్యం దుకాణాల కోసం ఎలా గొడవలు పడ్డారో బెదిరింపులకు దిగారో తెలిసిందే. రానున్న రోజుల్లో కూటమి నేతల మధ్య గొడవలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య
సఖ్యత ఉన్నప్పటికీ కింది స్థాయిలో తమకేంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. తాము ఎలా బతకాలని అడుగుతున్నారు. అసలు రాజకీయం అంటేనే ఆదాయం కోసమనే అర్థం స్థిరపడిన కాలంలో ఇలాంటి రచ్చలు సర్వసాధారణమే. నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేశ సమగ్ర వికాసానికి ఒక సరికొత్త ఆలోచన చేశారు. నిజానికి ఇది పూర్తిగా కొత్త ఆలోచన కాదు. కొన్నాళ్ళుగా ఆయన పదే పదే పంచుకుంటున్నదే. మధ్యలో ఆ ఆలోచనను బలవంతంగా కార్యరూపంలోకి తేవడానికి కొన్ని కొత్త చట్టాలు కూడా తెస్తానని అన్నారు. మరీ అంత దూరం వెళ్ళలేదు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటి నిబంధనను తేబోతున్నట్టుగా తాజాగా ప్రకటించారు. ఇంతకు ఆయన సరికొత్త ఆలోచన ఏమిటో తెలుసా? ప్రతి కుటుంబానికి 2 లేదా 3 పిల్లలు ఉండాల్సిందే, దేశానికి జనాభా వనరులు అవసరం అని చంద్రబాబు తీర్మానించేశారు. ఇంతకు ఆయన సరికొత్త ఆలోచన ఏమిటో తెలుసా? స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం 2 పిల్లలు ఉండాలనే నిబంధన తెస్తారట. 2 కంటే ఎక్కువ మంది ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేస్తూ గతంలో చట్టం తెచ్చాం అని దీనికి విరుద్ధంగా కనీసం 2 పిల్లలు ఉంటే తప్ప పోటీ చేయడానికి అర్హత లేదన్నట్టుగా ఇప్పుడు చట్టం తేబోతున్నాం అని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదల కోసం ప్రోత్సాహకాలు ఇస్తామని బాబు అంటున్నారు. ఈ కొత్త ఆలోచన కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే కాకుండా చట్టసభల ఎన్నికలకు కూడా నిబంధనగా వర్తింపజేస్తే గనుక నారా వారి రాజకీయ ప్రస్థానం ఇక్కడితో హఠాత్తుగా ఆగిపోతుందేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కానీ మంత్రి నారా లోకేష్కు కానీ ఒక్కొక్క కొడుకు మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన వారికి కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదు కదా అని ప్రజలు నవ్వుకుంటున్నారు. అయినా తాను పాటించని, తన వారితో పాటింపజేయలేని నియమాలను ప్రజల మీద మాత్రం రుద్దడానికి చంద్రబాబు నాయుడు చట్టాలు చేయబోతున్నారు. రామకృష్ణ పరమహంస ఒక పిల్లవాడికి బెల్లం తినకూడదు అని బుద్ధి చెప్పడానికి వారం రోజుల వ్యవధి తీసుకుని ముందు తాను బెల్లం తినడం మానేసి ఆ తర్వాత నీతి చెప్పినట్టుగా ఒక కథ ప్రచారంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు తన కుటుంబం పాటించిన విలువలను రాష్ట్ర ప్రజలందరికీ అవసరమని చెప్తున్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించేస్తున్నాం, ప్రజలు జనాభా తగినంత లేకుండా పోయాక ఆ సంపదనంతా ఏం చేసుకోవాలి, ఆ సంపదను అనుభవించడానికి జనాభా పెరగాలి అని చంద్రబాబు అంటున్నారు. మరి తనకు ఒక కొడుకు, ఆ కొడుకుకు ఒకడే కొడుకును మాత్రమే కానీ వేల కోట్ల రూపాయల కుటుంబ సంపదలను చంద్రబాబు నాయుడు ఎందుకు సృష్టించినట్టు, ఆ సంపదకు తగినంత మందిని ఎందుకు కననట్టు? ఇవన్నీ ప్రజలకు కలిగే సందేహాలే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ పంథాపై జనసేన శ్రేణులు ఖుషీగా ఉన్నాయి. ఇదే సందర్భంలో భాగస్వామ్య పక్షం కూటమిలో పెద్దన పాత్ర పోషిస్తున్న టీడీపీ మాత్రం ఆందోళనగా ఉంది. పవన్ కోణంలో చూస్తే ఆయన పంత సరైన మార్గంలోనే వెళుతోంది. అధికారంలో ఉంటూనే తనపై వ్యతిరేకత పడకుండా పవన్ కళ్యాణ్ ముందు చూపుతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. పవన్కు రాజకీయ అనుభవం లేదని అనుకుంటున్న టీడీపీ నేతలకు ఆయన ఏదో ఒక రూపంలో షాక్ ఇస్తున్నారు. పవన్ ఏమో తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నారని, అలాగే ఏవైనా దుర్ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుల్లా మాట్లాడడంపై జనసేన నాయకులు కార్యకర్తలు మెచ్చుకుంటున్నారు. టీవీ డిబేట్లలో కూటమి భాగస్వామ్య పార్టీగా జనసేన అధికార ప్రతినిధులు ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. ఎటొచ్చి ఇబ్బందల్లా టీడీపీకే. బీజేపీ విషయానికి వస్తే అధికారాన్ని అనుభవిస్తూ మరోవైపు తామరాకుపై నీటి బొట్టులా ఆ పార్టీ వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. తిరుపతిలో దుర్ఘటన జరిగిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళకపోవడం గమనార్హం. ఇదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఘటనలను దృష్టిలో పెట్టుకుని తనకు తానుగా సంఘటనా స్థలాల వద్దకు వెళ్తున్నారు. పవన్ అడుగులపై ఇప్పటికిప్పుడు వ్యాఖ్యానించలేం. అయితే పవన్ మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటున్నారనే అభిప్రాయాన్ని అందరిలో కలిగించడంలో సక్సెస్ సాధించారు. జనసేనను బలోపేతం చేసుకుని భవిష్యత్తులో తానే సీఎం అభ్యర్థిగా బరిలో నిలబడాలనే ఆలోచన ఆయనలో ఉన్నట్టు పవన్ అడుగుల్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతోంది. రాజకీయ అజ్ఞాని అనే దగ్గర నుంచి తెలివైన పొలిటీషియన్గా పవన్ పిలిపించుకోవడం కాలం తీసుకొచ్చిన మార్పుగా భావించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన నారా లోకేష్ పనితీరుతో తనకంటూ సొంత ముద్ర వేసుకునేందుకు తప్పిస్తున్నారు. ముఖ్యంగా గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ ఆరోపిస్తున్న రంగాలపై దృష్టి సారించాలని ఆయన అనుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ బటన్ నొక్కి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా
డబ్బు జమ చేయడం తప్ప రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పరిశ్రమలు తీసుకురాలేదని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అనేక సందర్భాల్లో విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 5 రోజుల పాటు సీఎంతో పాటు లోకేష్ దావోస్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దావోస్కు పక్కా ప్లానింగ్తో లోకేష్ వెళ్తున్నట్టు ఆయన పిఆర్ఓ టీం వెల్లడించింది. ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతారని సమాచారం. పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కూడా అయిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. షెడ్యూల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలతో మంత్రి భేటీ అవుతారు. మరీ ముఖ్యంగా ఏపీ పెవిలియన్లో ప్రసిద్ధిగాంచిన 30 మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరిస్తారు. అలాగే విద్యారంగ గవర్నర్ల సమావేశం, పర్యావరణం వ్యవస్థ నిర్మాణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, జెండర్ పారిటీ స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై సంబంధిత ప్రముఖులతో లోకేష్ చర్చిస్తారు. ఏపీలో పెట్టుబడులకు సానుకూలతలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేయనున్నట్టు ఆయన టీం వెల్లడించింది. మరి ముఖ్యంగా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 5 రోజుల దావోస్ పర్యటనపై ఏపీ ఆసక్తిగా గమనిస్తోంది. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యే అవకాశాన్ని లోకేష్ ఏమాత్రం సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.